ఆయన పేరు కేసీఆర్ అంటే అంత మంచిగా లేదు కానీ కేసీఆర్ అంటే సరిపోయేటట్టుంది. ఎన్నికల కంటే ముందు ఆయన చెప్పాడు అంత ఆంధ్రోళ్ళు వచ్చారు, మన భూములు కబ్జా చేసుకున్నారు, ఎకరాలలో కొనుక్కున్నారు, బకరాలకు అమ్మిండ్రు, మన ఉద్యోగాలని వాళ్ళే తీసుకున్నారు, మన నీళ్లు నియామకాలు నిధులు అన్ని ఆంధ్రోళ్ళని కొల్లగొట్టారు. ఆంధ్రోళ్ళని నిలగొట్టే మనకు ఉద్యోగాలు ఇంటికోటి వస్తాయి. అంతెందుకు ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, నీకు ఏ ఫికర్ చేయకు బిడ్డ, టీఆర్ఎస్ కోటేయి, నువ్వు ఎవరింటైతే పని చేస్తున్నావు ఆయన ఆంధ్రకి వెళ్ళగొట్టాం, ఇల్లు నీకే ఇప్పిస్తామని కిట్టాన్ని గప్పు మాటలు చెప్పారు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి. ఆయనను గట్టే చెప్పారు తెలంగాణ సెంటిమెంట్ అక్కడ ఉన్నప్పుడు. తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని ఆందోళన అందరిని ఆంధ్రకి వెళ్ళగొట్టాం, వాళ్ళు పోతే వాళ్ళ ఇల్లు వాళ్ళ బంగ్లాలు వాళ్ళ కార్లు అన్ని మనకే వస్తాయని అమాయకులకు అబద్ధాలు చెప్తే వాళ్ళందరూ కూడా నిజంగానే ఇల్లు మొత్తం రాకపోయినా ఒక అర్రనైనా రాకపోతుందా, అర్రలే అడ్జస్ట్ అయి సంసారం చేసుకుందామని అనుకుని అమాయకంగా టీఆర్ఎస్ కు ఇక్కడ ఉన్నోళ్ళు కూడా ఊర్లలోకి వచ్చి, ఎందుకంటే నా దగ్గర మా ఊర్లో ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్ లో పనిచేసుకునేటోళ్ళు, సార్ మాకు పట్టణంలో ఇల్లు వస్తుందంట కేసీఆర్ చెప్పాడు సార్, అందుకే టీఆర్ఎస్ ఓటు వేసుకున్నాం సార్ అంటారు. ఏదా ఎందుకు పట్టేస్తారు ఓటు అని నేను అడిగితే, ఏం లేదు సార్ ఈ ఒక్కసారి వేస్తాం, ఈ ఒక్కసారి అయితే జూబ్లీస్ లో ఇల్లు చూసుకొచ్చుకున్నా సార్ నేను ఆంధ్రాలోనే, అన్నో 2 రోజుల్లో వస్తుంది నాకు, నేను జూబ్లీస్ లో ఉంటే సార్ మీతో పాటు ఏమో ఒక్కసారి ఓటేస్తా సార్ ఏమనక అంటుండ్రు. మరి నీకు ఎన్టీ రామారావు గారు వచ్చే పేద ఇల్లు ఇచ్చే పింఛన్ ఇచ్చే ఇల్లు ఇచ్చిన కదా నాయన, నువ్వు అంతే చేస్తావు అంటే ఇక ఈ ఒక్కసారి ఏమనుకో ఒకసారి ఇన్నిసార్లు వేసిన కదా మీకు, మళ్ళసారి మీకు వేస్తే కానీ ఒక్కసారి ఆయనకి వేస్తా అని. సో అంటే ఇవాళ కేసీఆర్ కొడుకు బిడ్డ అల్లుడు అందరు కలిసి నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇక తెలంగాణ సెంటిమెంట్ పని అయిపోయింది. తెలంగాణ సెంటిమెంట్ పని అయిపోయి మన క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్ లో ఒక వినాయకుడి కిట్టాని మిత్రుడు అడిగాడు, అయ్యా రాజ్యం రాసిపోతున్నారు కదా సార్, రైతుల గురించి ఏమన్నా మంత్రివర్గంలో చర్చిస్తారా, వాళ్ళకి ఏమన్నా నష్టపరిహారం ఇస్తారా, వాళ్ళని ఏమన్నా ఆడుకుంటారా అంటే, ఓ పల్లెడికి వచ్చిన నువ్వు సస్తనే ఉంటే నీ పిల్లలు రాస్తుంటే సచినంగా మాత్రం ఇస్తావా అన్నాడు. అంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే రైతులు ఉన్నారో, నా పంట నష్టం వచ్చి కరువు వచ్చి పంట పట్టక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్న కుటుంబాలను ఆదుకుంటాం అంటే అక్కనే సస్తారు, సావుని వాళ్ళ సావు కావని నేను మాత్రం రూపాయి ఇయ్యనని చెప్పి ఇవాళ అన్న కేసీఆర్ కలిసి ఇవాళ ఏమంటారంటే, ఆంధ్ర వాళ్ళంతా మా సోదరులే, రాష్ట్రాలుగా విడిపోయినాం కానీ మనుషులుగా కలిసి ఉన్నాం. గతంలో ఏదో ఉద్యమాల సందర్భంలో కొన్ని మాటలు అన్నాం, మీ మనసుకు కొంచెం నొప్పించిన మాట వాస్తవమే, ఇప్పుడు ఏమనుకోకదే, ఇప్పుడు మనం కలిసి ఉన్నాం, ఓటు మాకేది అంటుంది. ఇదేమన్నా నమ్మేసక్యమేనా? చెప్పు బాగానే ఉంటది అంటే మనం